వైసీపీ అభ్యర్థుల లిస్ట్ ఇవాళ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు, అలాగే 25 ఎంపీ స్థానాల్లో 24 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. అయితే ఎక్కడెక్కడి నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయన్నది మా ప్రతినిధులతో మాట్లాడి ట్రాక్ చేస్తున్నాము. రైట్ నౌ కృష్ణా అలాగే ఎన్టీఆర్ జిల్లాల నుంచి అక్కడ రెస్పాన్సెస్ తెలియజేయడానికి మా ప్రతినిధి ఎంపీ రావు ఉన్నారు. అలాగే గుంటూరు, పల్నాడుకు సంబంధించి నాగరాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ఎంపీ రావు, ఓవరాల్ గా ఇప్పుడు లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయి? ఎందుకంటే కొంతమంది పేర్లు ఆబ్వియస్ అని అనుకున్నప్పటికీ, ఇంతకు ముందు ప్రకటించకపోయినప్పటికీ ఇప్పుడు లిస్ట్ లో వాళ్ళ పేర్లు మళ్ళీ కనిపించాయి. సో ఎలాంటి రెస్పాన్సెస్ వస్తున్నాయి? అంటే రెండు జిల్లాలకు సంబంధించి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 2 పార్లమెంటు పరిధిలో కూడా 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 14 సీట్లలో కూడా గతంలో అంటే ఇటీవల అభ్యర్థుల మార్పు, ఇన్ఛార్జీల మార్పులో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఇన్ఛార్జీలను మార్చారు. ఆ మార్చినటువంటి వారిని యథావిధిగా కంటిన్యూ చేశారు. అలాగే గతంలో ఎవరైతే వైసీపీ తరఫున ఇన్ఛార్జిగా అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా ఉన్నారో వారందరినీ కూడా కంటిన్యూ చేశారు. సో కొత్తగా ఇచ్చినటువంటి జాబితాలో ఎలాంటిగా పెద్దగా మార్పులు లేవు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా చూసుకున్నట్లయితే 6 కొత్త అభ్యర్థులు, గత ఎన్నికల్లో పోటీ చేయనటువంటి 6 అభ్యర్థులకు ఈసారి అవకాశం ఇచ్చారు. మరొక 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు మంత్రులకి వారికి స్థానచలనం కల్పించి ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి కూడా పంపించినటువంటి పరిస్థితి. కొత్త అభ్యర్థులు చూసుకున్నట్లయితే తిరువూరు నుంచి గతంలో ఉన్నటువంటి స్వామిదాసు ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఆయనకే ఇన్ఛార్జిగా తిరువూరు ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఖరారు చేశారు. అలాగే తిరువూరుతో పాటుగా మైలవరం సర్నాల తిరుపతిరావుని గతంలోనే ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఒక బీసీ సామాజిక వర్గానికి మైలవరం నుంచి గతంలో ఓసీ సామాజిక వర్గం, అందులోనూ కూడా కమ్మ సామాజిక వర్గానికి అన్ని పార్టీలు కూడా టికెట్లు ఇచ్చుకుంటూ వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం మొదటిసారి ఒక బీసీ యాదవ్ సామాజిక వర్గం నుంచి మైలవరం టికెట్ ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అలాగే విజయవాడ వెస్ట్కి సంబంధించినట్లయితే షేక్ ఆసిఫ్ ముస్లిం మైనార్టీకి ఇచ్చారు. గతంలో ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానాన్ని పక్కనే ఉన్నటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మార్చారు. ఇక్కడ కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి ఆసిఫ్కు కొత్తగా ఇక్కడ బాధ్యతలు అప్పచెప్పినటువంటి పరిస్థితి. అలాగే విజయవాడ ఈస్ట్లో చూసినట్లయితే దేవినేని అవినాష్ ఎప్పటి నుంచో కూడా వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకే దేవినేని అవినాష్కి కూడా విజయవాడ ఈస్ట్ టికెట్ను కూడా కన్ఫర్మ్ చేశారు. అలాగే కృష్ణా జిల్లాకు చూసుకున్నట్లయితే పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి మజిలీపట్నం టికెట్, గతంలోనే పేర్ని కృష్ణమూర్తిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇప్పుడు ఫైనల్గా అభ్యర్థిగా కూడా పేర్ని కృష్ణమూర్తిని ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే పెడన స్థానానికి చూసుకున్నట్లయితే మంత్రి జోగి రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి జోగి రమేష్ను పెనమలూరు నియోజకవర్గానికి పంపించారు. పెడన నియోజకవర్గం నుంచి ఉప్పాల రాము బీసీ సామాజిక వర్గానికి, గౌడ్ సామాజిక వర్గానికి అక్కడ అవకాశం కల్పించారు. అలాగే సింహాద్రి రమేష్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేను యథావిధిగా కొనసాగించారు. అయితే ఇక్కడ విజయవాడ పార్లమెంట్కి చూసుకున్నట్లయితే ఎంపీగా కేశినేని నాని అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేశారు. ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీలోకి చేరినటువంటి కేశినేని నాని ఆల్రెడీ ఇప్పటికే పార్లమెంట్ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఆయనకి కూడా ఎంపీ టికెట్ను కూడా ఖరారు చేశారు. సో ఉమ్మడి కృష్ణా జిల్లాలోను ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో చూసినట్లయితే గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి అభ్యర్థులను యథావిధిగా కొనసాగిస్తున్నారు. వీరిలో కొంతమంది 6 కొత్త వారు ఉండగా 6 సిట్టింగ్లు ఉన్నారు. 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వారికి నియోజకవర్గాల్లో మార్పు చేస్తూ కూడా ఈరోజు ఫైనల్ చేశారు.